ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే అహ్మదాబాద్ పక్కనున్న గాంధీనగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఊరు రైల్వే స్టేషన్ పైన ఒక 5 స్టార్ హోటలే ఉంది. నమ్మట్లేదు కదా! అందుకనే ఈ వీడియో చూపించి మిమ్మల్ని నమ్మిద్దామని అనుకుంటున్నా. ఏదన్నా అద్భుతంగా అనిపిస్తే అది భూలోకం మీద స్వర్గం రా అని అంటాం. కానీ ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇది రైల్వే స్టేషన్ మీద ఉన్న ఒక స్వర్గం. ఎక్కడన్నా హోటల్ రూమ్‌లో పెయింటింగ్స్ ఉంటాయి. కానీ ఈ హోటల్ రూమే ఒక పెయింటింగ్ లాగా ఉంటది. ఎక్కడన్నా ఫుడ్ తింటే కడుపు నిండుతది. ఇక్కడ చూస్తేనే కడుపు నిండుతది. ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. ఈ హోటల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హోటల్ పేరు చెప్పలేదు కదా! ద లీలా ప్యాలెస్, గాంధీనగర్. లీలా ప్యాలెస్ హోటలు గాంధీనగర్‌లో ఉన్న మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ పక్కనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా సరే ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా లీలా ప్యాలెస్ నుంచే ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ అక్టోబర్ నేను అహ్మదాబాద్లో జరిగిన 17th అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఈ హోటల్లోనే స్టే చేశానన్నమాట. కన్వెన్షన్ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎలాగూ కనపడుతుంది కదా అనేసి హోటల్కి వెళ్దామని ట్రై చేస్తే రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను కానీ రైల్వే స్టేషన్ నుంచి పైకి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి యాక్సెస్ లేదు. అక్కడున్న స్టేషన్ మాస్టర్ని విచారిస్తే కానీ అర్థం కాలేదు. పైనే ఉన్న హోటల్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆటో తీసుకొని స్టేషన్కి అవతల సైడ్ వెళ్ళి అక్కడున్న లిఫ్ట్ యూజ్ చేసి పైకి వెళ్ళి హోటల్ లోపలికి వెళ్ళొచ్చు. లేదా మనమే డైరెక్ట్గా కార్లో కానీ క్యాబ్లో కానీ వస్తే ఈ హోటల్ కోసమే ప్రత్యేకంగా కట్టించిన ఫ్లైఓవర్ యూజ్ చేసుకొని కూడా ఈ హోటల్ని యాక్సెస్ చేయొచ్చు. టూ మచ్ రరే. ఇదే లీలా ప్యాలెస్ గ్రాండ్ లోగో అండ్ ఇదే ఈ లీలా ప్యాలెస్ గ్రాండ్ ఎంట్రీ. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఈ పిల్ల కనపడుతుంది కదా, టకటకా వచ్చి కుంకుమ పెట్టి దండేసింది. ఫస్ట్ కాస్త టెన్షన్ వేసింది కానీ ఆ తర్వాత ఈ క్రికెటర్స్ అందరూ హోటల్స్లో చెక్ ఇన్ చేసేటప్పుడు ఈ కుంకుమ పెట్టి దండలేసే సీన్ గుర్తొచ్చింది అనమాట. క్రికెటర్స్ అంటే గుర్తొచ్చింది, అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్కి ముందు క్రికెటర్స్ అందరు ఇక్కడే చెక్ ఇన్ చేశారు. ఫైనల్ గురించి నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎనీహౌ బ్యాక్ టు హోటల్ రివ్యూ. అలా కీకార్డ్ తీసుకొని హోటల్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇంక నేనేం మాట్లాడను, మీరే చూసేసేయండి. హోటల్ రూమ్స్కి బాల్కనీ ఉంటుందని తెలుసు కానీ ఇలాంటి బాల్కనీ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఇది బాల్కనీ ఏంట్రా, బాల్ కింద పడుతుందనే భయం లేకపోతే అందరం కలిసి క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. యూ కెన్ క్లియర్లీ సీ ద రైల్వే ట్రాక్ ఫ్రమ్ హియర్. దిస్ ఈస్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఆఫీస్ స్పేసెస్ దట్ ఐవ్ ఎవర్ సీన్. ఈ బాక్స్లో ఏ గిఫ్ట్ పెట్టారో అని అనుకుంటే రాసుకోవడానికి పేపరు పెన్సిల్ ఉంది. అక్కడ ఒక మెన్యూ కార్డ్ కనిపించింది. ఓపెన్ చేసి చదువుదాం అనుకునే లోపు రాడిసన్ బ్లూలో నేను చదివిన మెన్యూ కార్డ్ గుర్తొచ్చి మూసేశా. మనం లేనప్పుడు రూమ్ క్లీన్ చేస్తారని తెలుసు కానీ షూ కూడా పాలిష్ చేస్తారని ఇక్కడే అర్థమైంది. ఆ తర్వాత అక్కడ ఏదో చెప్పుల్లా కనపడ్డాయి. ఓపెన్ చేసి చూస్తే హే, నిజంగాని చెప్పులు. అండ్ హియర్ కమ్స్ ద బాత్రూమ్. ఎప్పుడైనా ఇల్లు కట్టించుకుంటే బాత్రూమ్ మాత్రం ఇలానే కట్టించుకుంటా. హోటల్లో బాత్ టబ్ ఇచ్చే ఎగ్జైట్మెంట్ నాకు లైఫ్లో ఇంకేది ఇవ్వలేదు. అన్ని హోటల్స్లో లాగానే షార్ జెల్, షాంపూ అండ్ మాయిశ్చరైజర్ ఇచ్చారు కానీ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది అరోమా. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఏదో సెంటుతో స్నానం చేసినట్టుంది. అండ్ దెర్ ఇస్ అ బాత్రూమ్ యాజ్ వెల్. సో చకచకా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంత దూరం అహ్మదాబాద్ దాకా వచ్చాం కదా అనేసి అలా కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళిపోయి కాన్ఫరెన్స్ అటెండ్ అయిపోయానమాట. లిటరల్గా ఇదే కాన్ఫరెన్స్ రూమ్లో మన నిర్మలా సీతారామన్ గారు కూర్చొని
ఐటీ రిటర్న్స్ గురించి గుండెల్లో బాంబులు పేల్చింది. అలా కాన్ఫరెన్స్ ముగించుకొని మళ్ళీ హోటల్కి రాగానే కాంప్లిమెంటరీగా ఒక 4 డెజర్ట్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఒక్కొక్కటి సూపర్గా ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ దే హావ్ ఆల్సో కెప్ట్ సమ్ ఫ్రూట్స్ యాజ్ వెల్. ఈవినింగ్ టైంలో అలా మిగతా పార్ట్ ఆఫ్ ద హోటల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అలా బయటకు వచ్చాను అనమాట. ఐ డోంట్ నో వై బట్ ప్రతి 5 స్టార్ హోటల్లో కూడా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ని ఇలా డిస్ప్లే చేస్తారు. ఎందుకని మీకేమైనా ఐడియా ఉందా? నౌ ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద పూల్ డెక్ సైడ్. సో ఇక్కడ ఏంటంటే కొద్దిసేపు లీజర్ టైంని గడపడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఈ డెక్ దగ్గర నుంచి అసలు గాంధీనగర్ హోల్ సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ యూ కెన్ సీ ద రైల్వే స్టేషన్ డోమ్ ఆల్సో. అండ్ దిస్ ఈస్ ద ఫ్లైఓవర్ దట్ ఈస్ కనెక్టింగ్ టు ద మెయిన్ రోడ్ అండ్ ద హోటల్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇన్ దిస్ హోటల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సిట్రస్ రెస్టారెంట్. దీంట్లోనే యాక్చువల్గా రేపు బ్రేక్ఫాస్ట్ చేయబోయేది. ఎంట్రన్స్లో అంతగా అర్థం కాలేదు కానీ ఇక్కడి నుంచి చూసినప్పుడు యూ కెన్ సీ ద హోటల్ ఈస్ హ్యూజ్. అండ్ లెట్స్ విజిట్ ద ఇన్ఫినిటీ పూల్. అసలు యాక్చువల్గా ఈ హోటల్ గురించి మేక్ మై ట్రిప్లో నేను ఫస్ట్ చూడగానే ఎగ్జైట్ అయింది ఇన్ఫినిటీ పూల్ గురించే. యూ కెన్ ఆల్సో సీ ద మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ ఫ్రమ్ హియర్. సో ఇన్ఫినిటీ పూల్ నుంచి ఆ కన్వెన్షన్ సెంటర్ వ్యూ ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫుల్గా ఈత కొట్టేశాను. బాగా ఆకలేస్తుంది. ఇంకా డిన్నర్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతే అక్కడ నాకు ఒక సొవినియర్ షాప్ అయితే కనపడింది. కాన్ఫరెన్స్కి వచ్చిన గెస్ట్ అందరికి కూడా హోటల్లోనే డిన్నర్ ప్లాన్ చేశారు. సో ఈ హోటల్లో ఉండే గ్రాండ్ బాల్ రూమ్లో డిన్నర్ ఏర్పాటు చేశారనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్క్విజిట్ డిన్నర్ ఎక్స్పీరియన్సెస్ దట్ హావ్ ఎవర్ హ్యాడ్. అంటే డ్రింక్స్ దగ్గర నుంచి డెజర్ట్స్ దగ్గర నుంచి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్విజిన్స్ దగ్గర నుంచి అసలు ఇది ఉంది ఇది లేదు అనేది ఏం లేదు ఇక్కడ. డెజర్ట్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే అసలు కంపల్సరీగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు ఆ జార్స్లో కనపడుతుంది కదా, ఆ జార్స్లో బేసిక్గా దే హ్యావ్ కెప్ట్ ద ప్రోటీన్ బార్స్. అంటే ఈచ్ వన్ వుడ్ కాస్ట్ యూ అరౌండ్ 120 రూపీస్. అది అలా పరిచేశారు. ఇక కామన్గా ఇండియన్ సెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో బేసిక్గా ఎప్పుడు ఇండియనే తింటాం కదా, అందుకని వెరైటీగా ఇక మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజిన్స్ అయితే ట్రై చేసాం. ఇటాలియన్లో పాస్తా అండ్ మెక్సికన్లో కాసడేలియా, కరెక్ట్ చెప్పానో లేదో, మంగోలియన్లో వెరైటీ ఆఫ్ నూడిల్స్ కూడా ట్రై చేశాను అనమాట. సో నైట్ టైమ్ దే హ్యావ్ లైటెడ్ దిస్ కన్వెన్షన్ సెంటర్ సో బ్యూటిఫుల్లీ అండ్ త్రూఅవుట్ ద డిన్నర్ దే హ్యావ్ కెప్ట్ ద లైవ్ కన్సర్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో ఇక ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సిట్రస్ రెస్టారెంట్లో. సో ఇది అందరి గెస్ట్కి కాదు. సో బేసిక్గా ఎవరైతే అకామిడేషన్ తీసుకున్నారో వాళ్ళకే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. రెస్టారెంట్ అంబియన్స్ అయితే అసలు సూపర్గా ఉంది. యూ కెన్ సిట్ ఇన్సైడ్ ద రెస్టారెంట్ అండ్ హ్యావ్ ఇట్, ఆర్ బయట అయినా కూర్చొని యూ కెన్ ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్. టీ అండ్ కాఫీ ఇలా వెరైటీగా ఒక బండి మీద పెట్టారనమాట. సీ ద వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ దట్ ఈస్ అవైలబుల్. వాటర్ మెలన్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే దే ఆర్ డైరెక్ట్లీ సర్వింగ్ విత్ ద బాటిల్ ఇట్ సెల్ఫ్. ఇంకా శాండ్విచెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్, కాఫీ కూడా ఉంది, కాకపోతే కోల్డ్ కాఫీ. అండ్ మన ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్. ఇది సలాడ్ సెక్షన్. దీనికి మనకు అస్సలు సంబంధమే ఉండదు. కాకపోతే దీంట్లో ఐ హ్యావ్ చోజన్ వన్ యోగట్ విత్ సమ్ ఫ్రూట్స్. అదైతే బాగానే ఉంది, నేను తర్వాత చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ లైవ్ కౌంటర్లో డైరెక్ట్గా ఐస్ క్రీమ్సే ఉన్నాయండి. ఇమాజిన్. డోనట్స్, క్రెజాన్స్, కప్ కేక్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 డెజర్ట్స్ దాకా అయితే ఉన్నాయి. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. అసలు చాక్లెట్స్ చూసారా ఎలా ఎలాడదీశారో. ఇక మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఎగ్స్, బేకన్, సాసేజెస్ కూడా పెట్టారు. అమ్మయ్య, ఫైనల్గా మన ఫెమిలియర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బాగా ఎతికితే.
సో అంతా ట్రెజర్ హంట్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ మై ప్లేట్ లుక్స్ లైక్. అన్ని వెరైటీస్ కవర్ అయ్యేలాగా మొత్తం న్యూట్రిషియస్గా ప్లాన్ చేశాను అనమాట. సో ఇందాక చెప్పా కదా యోగర్ట్ విత్ ఫ్రూట్స్ అని, డ్రాగన్ ఫ్రూట్స్ కివీస్ వేశారు, సూపర్గా ఉంది. ఓట్స్ పొంగల్ తిన్నాను, తిన్నాక అవసరమా అనిపించింది. ఇవన్నీ ఎందుకని ఫెమిలియర్ థింగ్ వడ తిన్నాను, బాగుంది. గుజరాత్ వచ్చి దాబెల్లి తినకుండా ఎలా వెళ్తాం చెప్పండి. దాబెల్లి సూపర్గా ఉంది. డాక్టర్ పాల్ గారికి నచ్చినా నచ్చకపోయినా ఈసారి అయితే డెజర్ట్స్ తిందామని అనుకున్నా. ఎస్పెషల్లీ బ్లూబెర్రీ జామ్ చూసానంటే నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. అన్నీ అయిపోయాక అలా చక్కటి కోల్డ్ కాఫీ తోటి మీల్ ఎండ్ చేశాను అనమాట. సో 1 నైట్ స్పెండ్ చేశాను. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే 11 out of 10. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ హవ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.